కర్ణాటకలోని ధర్మస్థలలో మిస్టరీ మరణాల కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో అందులో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మిస్టరీ మరణాలపై సర్కార్ ఫోకస్ చేసింది. దర్యాప్తు చేయాలని సిట్ను ఏర్పాటు చేసింది. 4 రోజులుగా వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు చేయగా నిన్న పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన చోట తవ్వకాల్లో మానవ అవశేషాలను బయటపడ్డాయి. ఐదో రోజు కూడా ధర్మస్థలలో అనేక ప్రాంతాలలో తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మానవ అవశేషాలను గుర్తించే పనిలో భాగంగా 9వ నెంబర్ పాయింట్ దగ్గర అధికారులు తవ్వకాలు చేస్తున్నారు. అలాగే ఇంకా మిగిలి ఉన్న 10, 11, 12, 13 పాయింట్ల తవ్వకాల్లో ఎస్టీఐ ఫోరెన్సిక్ నిపుణులు కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మిస్టరీ మరణాలకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తిని ఈ రోజు సిట్ అధికారులు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, మనం చూస్తున్నాం పుణ్యక్షేత్రం ధర్మస్థలలో ఈ మిస్టరీ మరణాల అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పెద్ద సెన్సేషన్ అయిందని చెప్పొచ్చు. దీంట్లో పొలిటికల్ ఎజెండా కూడా ఇమిడి ఉంది, కావాలని చెప్పి విధంగా చేస్తున్నారన్నారు. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నారో అతను చూపించిన పాయింట్లలో మానవ అవశేషాలు బయటపడడం అనేది ఇప్పుడు కీ పాయింట్ గా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, గుడ్ మార్నింగ్ ఆశ. కర్ణాటకలోని ధర్మస్థలలో సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. ఇందులో భాగంగా తవ్వకాలు కూడా కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కూడా సిట్ బృందం ఆధ్వర్యంలో తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే పారిశుద్ధ్య కార్మికుడు కొన్ని పాయింట్లు, కీలకమైన పాయింట్లు ఈ ప్రాంతాల్లో గతంలో చనిపోయిన వాళ్లను పాతి పెట్టానని చెప్పాడో ఆ పాయింట్ల దగ్గర కూడా సిబ్బంది ఒకవైపు వర్షం పడుతున్నా కూడా అక్కడ దానికి సంబంధించి తవ్వకాల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా 9వ నెంబర్ పాయింట్ దగ్గర తవ్వకాలకు సంబంధించి కూడా అందులో మానవ అవశేషాలు కూడా ఉన్నాయన్న ఆధారాలు కూడా లభించడంతో ప్రస్తుతం అక్కడ తవ్వకాలు అయితే సిట్ అధికారులు ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ తవ్వకాల్లో ఏది బయటకు వస్తాయనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మానవ అవశేషాలు అతను చెప్పినట్టు అస్థి పంజరాలు లాంటివి బయటపడుతున్న నేపథ్యంలో ఇవి ఎవరివి, ఎక్కడివి అనేవి కూడా DNA టెస్టుల ద్వారా నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 9వ నెంబర్ పాయింట్ తర్వాత మిగతా ఏదైతే పారిశుద్ధ్య కార్మికుడి మరిన్ని ప్రదేశాలు చెప్పాడు, అంటే వాళ్ళు ఈ నమోదు చేసినట్లుగా 10, 11, 12, 13 అంటే మరో 4 పాయింట్ల దగ్గర కూడా దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు, STI నిపుణులు కూడా ఈ తవ్వకాల్లో పాల్గొంటున్నారు. ఏదైతే మిస్టరీ మరణాలు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దాదాపు 1000 దాకా ఈ మరణాలు, ముఖ్యంగా ఇందులో మహిళలు అలాగే యువతులకు సంబంధించి అదృశ్యమైన దానికి సంబంధించి కూడా ఏమన్నా వివరాలు బయటకు వస్తాయా అనే దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి DNAలు కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో ఆ DNAతో ఏదైతే మిస్సింగ్ మహిళలు ఉన్నారో ఇక్కడ ఉన్న తవ్వకాల్లో బయటపెట్టిన అస్థి పంజరాలకు సంబంధించి ఆ DNAకి పోల్చి చూసే అవకాశం ఉంది. మొత్తం మీద సిట్ అధికారులు ఈ రోజు తవ్వకాల్లో బయటపడే ఈ మానవ అవశేషాలకు సంబంధించి ఎలాంటి వాస్తవాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తాయనేది దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సిట్ దర్యాప్తు పైన కూడా కోర్టు ఆదేశాల నేపథ్యంలో దానికి అనుగుణంగా సిట్ బృందం ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే ధర్మస్థల ఆ దేవస్థానానికి సంబంధించిన ఆ వ్యక్తుల పేర్లు కానీ ఎవరికి బయటకు రాకూడదని చెప్పి, ప్రస్తావించకూడదని చెప్పి కూడా అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాటన్నిటినీ కూడా పరిగణలో తీసుకుని అత్యంత నిశ్చితంగా సిట్ దర్యాప్తు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ తవ్వకాల్లో ఎలాంటి వాస్తవాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తాయనేది కూడా ఒక తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద విచారణలో మాత్రం సిట్ బృందం నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.